హైదరాబాద్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతల విభేదాలపై చర్చించారు. సిద్దిపేటలో విభేదాలపై డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ కోరింది కమిటీ. అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదన్నారు మల్లు రవి. వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్ సీఎంకు రిపోర్ట్ ఇచ్చామన్నారు. ఫైనల్ నిర్ణయం వారే తీసుకుంటారని తెలిపారు. మీడియా ముందు పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు మల్లు రవి. రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా. రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికృష్ణ మీద కంప్లైంట్ వచ్చింది. మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజర్. అది వచ్చినప్పుడు చేస్తాం. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిందన్నారు సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారని తెలిపారు. పార్టీలోని కొందరు ప్రత్యర్థులు కావాలనే అసత్య ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, అన్ని ఆధారాలతో క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇస్తానని అన్నారు నర్సారెడ్డి. ఒక నోటీసు మాకు పంపిస్తున్నారు. ఎందుకంటే మా మీద కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్కు మీకు నోటీస్ పంపిస్తాం. దానికి ఒక 1 వీక్లో మీరు జవాబు ఇవ్వాల్సిందిగా మన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు అన్నారు. నేను దళితుల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినా కానీ మేము దళితులను ఎప్పుడు దూషించలే. ఎందుకంటే మీ అందరికి తెలవాలి, నేను కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. చదువుకున్న లెవెల్ కూడా దళితులను దూషించరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దళితులే కానీ మైనార్టీలే కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక షీల్డ్ లాగా ఉన్నారు. మరి వాళ్ళు లేని జీవితం మాకు ఉండదు. అందుకోసమే ఇవన్నీ కూడా అలిగేషన్స్ కావాలని మాకు కొందరు ఒకరిద్దరు పడరాని పార్టీల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇంకోల్ని ముందర పెట్టి ఆట ఆడిపిస్తారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలే. ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనేమో నాకు సపోర్ట్ చేయక ఈటెల రాజేందర్ గారిని ఇంటికి పిలిపించుకొని సన్మానం చేశారు. ఎవరైనా ఎలక్షన్స్లో ఇంటికి వేరే అభ్యర్థిని పిలిపించుకుంటారా? వేరే టైంలో వాళ్ళ ఇంటికి ఆ అభ్యర్థి వస్తే ఎవరు కాదన్నారు. కానీ ఎలక్షన్స్ టైంలో కూడా ఈటెల రాజేందర్ గారిని పిలిపించుకొని షాల్ కప్పి పటాకులు కాల్చి సపోర్ట్ చేసాడు. హైకమాండ్ దృష్టికి ఈటెల గారి ఫొటోస్తో సహా ఆయన షాల్ కప్పింది, ఆయన పటాకులు కాల్చింది అన్నీ కూడా కంప్లైంట్ చేసినాం. మేము కూడా మొన్న ఇన్ని రోజులు ఎందుకు అనుకున్నాం, ఎప్పుడైతే మా మీద కంప్లైంట్ వచ్చిందో అప్పుడు ఆయన మీద కూడా కంప్లైంట్ చేసినాం. దాని మీద కూడా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం.